తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూ లైన్లు బయట శిలాధారాల వరకు విస్తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 68,156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 28,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.46 కోట్లుగా నమోదైంది. గురువారంతో పోలిస్తే దర్శన సమయంలో 10 నుంచి 12 గంటల నుంచి ఒక్కసారిగా 20 గంటలకు చేరడం రద్దీ తీవ్రతకు అద్దం పడుతుంది. మరోవైపు రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి దర్శన సమయాన్ని తగ్గించే లక్ష్యంతో టీటీడీ అదనపు ఈవో ఆధ్వర్యంలో నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డేటా ఆధారిత వ్యూహంతో రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.